నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు. ఫోటోగ్రాఫర్ కృష్ణను పరామర్శించిన పరిటాల సునీత. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కార్యక్రమంలో పాల్గొని సామాజిక భవనాన్ని ప్రారంభించిన నార్త్ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన శంఖారావం సభ. సభలో పాల్గొని జగన్ విధానాలపై మండిపడ్డ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జగన్ జలగలాగా సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నాడని విమర్శ. ఎస్కోట ఎమ్మెల్యే కడుబండిపై నారా లోకేష్ విమర్శల్ని తిప్పికొట్టిన డీసీసీబీ చైర్మన్ వేచలపు. తెల్ల కాగితం లాంటి కడుబండి శ్రీనివాస్ ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని మండిపాటు. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు ప్రధాని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ నుంచి 6 ఏళ్ల పాటు వెలివేసిన విషయం తెలిసిందే. साथियों, आज संबल में हम जिस अवसर के साक्षी बन रहे हैं, ये भारत के सांस्कृतिक नवजागरण का एक और अद्भुत क्षण है. अभी पिछले महीने ही 22 जनवरी को देश ने अयोध्या में 500 साल के इंतजार को पूरा होते देखा है. राम लला के विराजमान होने का वो अलौकिक अनुभव, वो दिव्य अनुभूति अब भी हमें भावुक कर जाती है. इसी बीच हम देश से सैकड़ों किलोमीटर दूर अरब की धरती पर अबू धाबी में पहले विराट मंदिर के लोकार्पण के साक्षी भी बने हैं. విశాఖ నార్త్ శంకరావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్లా జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళకొకటే చెప్పండి తల్లి, భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చారు. పండగ వస్తే పండగ కానుకలు ఇచ్చారు. పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు, అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇంకా జగన్ కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి. ఏమేం కట్ చేశారు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండగలు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేశాడు. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో
20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం. అది మొదటి హామీ. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణను సోమవారం టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వృత్తిలో భాగంగా వెళ్లిన ఫోటో జర్నలిస్టుపై దారుణంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి, సిపిఐ నేత జగదీష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా దారుణంగా జుట్ట పీకడం, మెడ మీద తన్నడం, చిన్న చిన్న కథలతో దీనితో పొడచడం, చాలా దారుణంగా కృష్ణను కూడా చేయడం చాలా బాధాకరం. ఆయన్ని కాపాడడానికి టీవీ5కి సంబంధించిన శ్రీధర్ గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా తోసేయడం, ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు. కృష్ణని చూస్తే ఈ రోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. కానీ ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీలతో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ. జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి. కనీసం ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్ లో నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలు ఆదివారంతో ముగిశాయి. వాలీబాల్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో మొత్తం 58 జట్లు పోటీ పడగా 570 మంది క్రీడాకారులు లీగ్ 3 పోటీలలో పాల్గొన్నారు. చివరి రోజు తృతీయ స్థానం కోసం బీజేఆర్ యూత్ వర్సెస్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బీజేఆర్ జట్టు విజయం సాధించింది. మంగళగిరి టౌన్ కు చెందిన బాప్టిస్టుపేట వాలీబాల్ యూత్ జూనియర్స్ వర్సెస్ దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన మన్నం అశోక్ యూత్ మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ విజేతగా ఈమని మన్నం అశోక్ యూత్ నిలిచింది. అనంతరం టీడీపీ జనసేన నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుకు వాలీబాల్ కిట్లు, క్రీడాకారులకు టీషర్ట్స్ ను నారా లోకేష్ సహకారంతో అందజేశారు. విజేతగా నిలిచిన ఈమని మన్నవ అశోక్ యూత్ జట్టుకు ₹1,00,000 మంచికలపూడి వైష్ణవి మరియు మాలిపాటి పుల్లయ్య చౌదరి అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన బాప్టిస్టుపేట వాలీబాల్ యూత్ జూనియర్స్ జట్టుకు 50,000 బొర్రా సాయి అరవింద్, తృతీయ స్థానం సాధించిన బీజేఆర్ జట్టుకు ₹25,000 నగదు బహుమతిని ఇట్టా పెంచలయ్య ఆర్థిక సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మా యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరి మంగళగిరి నియోజకవర్గ రథసారథైనటువంటి నారా లోకేష్ గారు మరి భోగి ఎస్టేట్లో నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ లీగ్ 3 మ్యాచ్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. మరి అదేవిధంగా గత 11వ తారీఖు నాడు ఈ యొక్క వాలీబాల్ మ్యాచ్లు ప్రారంభోత్సవం చేసుకోవటం, మరి ఘనంగా ఈ మ్యాచ్ల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 18 వరకు అంటే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 రకాల ప్రైజులు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ ₹1,00,000, రెండో ప్రైజు 50,000, మూడో ప్రైజు ₹25 చొప్పున 25 ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రైజు మరి వైష్ణవి గారు ₹1,00,000, రెండో ప్రైజు మరి ఇట్లా పెంచలయ్య గారు, మూడో ప్రైజు ₹25,000 ప్రైజు ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రైజులు కూడా ఈరోజు మరి పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. మరి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క యువతని ఈ యువత అందరూ కూడా గతంలో క్రికెట్ మ్యాచ్లు జరిపి మరి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది.
క్రికెట్ మ్యాచ్లు కానీ, వాలీబాల్ మ్యాచ్లు కానీ, బ్యాడ్మింటన్ కానీ వివిధ క్రీడల్ని ప్రోత్సహించేదానికి నారా లోకేష్ గారు మరి ప్రోత్సహించేదానికి యువతని ముందుకు తీసుకొచ్చి ఈరోజు క్రీడల్ని ప్రైజుల ద్వారా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గంజాయి మరి అనేక మత్తు పదార్థాలతో మరి లిక్కరు ఆడితో వాళ్ళు యువతని పెడదారి పట్టి నానా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. వారు పెడదారి పట్టకుండా ఈ యొక్క నియోజకవర్గంలో యువత అంతా కూడా మరి జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేదానికి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. కళ్ల ముందు కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమైనప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కాజా గ్రామంలోని పొల్లియానగర్లో చెరువు వెనక జాతీయ రహదారికి సమీపంలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆపై వెంచర్ వేసి అమ్మకానికి పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భూమిలో ప్లాట్లు వేసే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉండటంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలంపై కన్నేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది? కంకనాల శంకర్ జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాజా గ్రామంలోని పొల్లియానగర్లో జాతీయ రహదారికి కూతవేటు దూరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు కన్నేశారని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు అన్నారు. నియోజకవర్గంలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రోత్సాహంతో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైందని ఆరోపించారు. అతి విలువైన ప్రజల ఆస్తి ఆక్రమణకు గురవుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విచారించి అక్రమార్కుల చెరలో నుంచి సదరు ప్రభుత్వ భూమిని కాపాడాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 27వ వార్డు అమర్నగర్ లో చిల్లర దొంగల ఆగడాలు మితిమీరిపోతూ ఉన్నాయని స్థానిక పోలీసు వారిపై దృష్టి సారించి తమకు రక్షణ కల్పించాలని వార్డు ప్రజలు కోరారు. ఈ సందర్భంగా అమర్నగర్ లో స్థానిక వైసీపీ నాయకుడు గొలగాని రాముతో కలిసి స్థానికులు తమ సమస్యను మీడియాకు తెలియజేశారు. అనంతరం గొలగాని రాము మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంతంలో వాహనాల్లో పెట్రోల్ దొంగిలించడం, ఇళ్లలో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట ఉన్న విలువైన వస్తువులు దొంగిలించడంతో పాటు చీకటి ప్రాంతాలలో మద్యం సేవించి అటుగా వచ్చే స్థానికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో నడిబొడ్డున ఉన్న అమర్ నగర్ పై పోలీసుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి పరిస్థితి నెలకొందని తెలిపారు. తక్షణమే తమ ప్రాంతంపై పోలీసు అధికారులు దృష్టి సారించి దొంగతనాలకు పాల్పడుతున్న వారి నుంచి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి నుంచి రక్షణ కల్పించాలని స్థానికుల తరపున పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. పేర్లు పచ్చి బూతులు రాయడం, ఆ తర్వాత ఇప్పుడు టెంపుల్ స్కూల్ బీగేట్ ఉందండి, ఇక్కడ సిబిఎస్ఈ బీగేటు. ఆ బీగేట్ దగ్గర ఏంటంటే రాత్రిలో ఆటోల మీద రాత్రి 12 గంటల నుండి తెల్లవారు 4 గంటల వరకు ఈ డ్రగ్స్, ఆ తర్వాత మందు తాగడం, డ్రగ్స్ తాగడం ఇవి ఎక్కువైపోయాయండి. దొంగతనాలు ఎక్కువైపోయాయి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ పిల్లలతో ఉన్నారు. చాలామంది ఏంటంటే కంప్లైంట్ ఇచ్చుకోలేకపోతున్నారు. పిల్లలతో ఉన్నాం, గబుక్కని కంప్లైంట్ ఇస్తే రాత్రిళ్ళు తాగేసి వచ్చి రాళ్ళు వేసడం అన్నీ చేస్తున్నారు అనేసి కంప్లైంట్ కూడా చాలాసార్లు ఇద్దాం అనుకున్నారు, ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అన్ని బళ్ళుకేనండి రోజును దగ్గర, ఇప్పుడు సంవత్సరం దగ్గర నుండి ఇలా జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఏంటంటే సిపి గారికి స్పందనలో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి మేము రెడీ అయ్యాము, పెద్దలందరం కలిపి. ఏంటంటే ఈ దొంగలు అనేది అరికట్టాలని మేము ఒకటి పోలీసు వాళ్ళకి, సిపి గారికి విన్నవించుకుంటున్నామండి. ప్రజల సమస్య ఇది. ఏంటంటే రేపొద్దున్న ఇప్పుడు దొంగతనాలు అవుతున్నాయి. రేపొద్దున్న ఇంట్లోనే పిల్లలు ఉంటారు, పిల్లల్ని తాళం వేసి మేము బయటికి వెళ్తామండి. బయటికి వెళ్తే వాళ్ళు మేము కక్షపూర్వకంగా ఇంట్లోనే అనకూడదు, పెట్రోల్ లేకపోతే యాసిడ్ వేసి తగలెట్టేశారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆడపిల్లలతో ఉన్నోళ్ళు ఎక్కువ ఈ కాలనీలో, అమర్నగర్ కాలనీలో ఆడపిల్లలతో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నాం. అలాగా రాత్రిళ్ళు చాలా ఇబ్బంది. రాత్రిళ్ళు ఏంటంటే 10-12 గంటల వరకు ఏంటంటే వీళ్ళు పడుకున్నారా లేరని సర్వేలు చేస్తుంటారండి. సర్వేలు చేయడం, రాత్రి కరెక్ట్గా పడుకుని పోయారు, తాళం వేసుకుని పడుకుని పోయారు అనేటప్పటికీ చెలరేగిపోతున్నారండి. అంతా ఇప్పుడు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు కుర్రాళ్ళనండి. దాంతో ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే కక్షపూర్వకంగా చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ఎవడో బయట ఎవడో వచ్చి ఏ పెట్రోల్ తీసి వెళ్ళిపోతాడండి. అలా కాదండి, ఇది ఏంటంటే కక్షపూర్వకంగా సీట్లు కోసేయడం,
ఏంటి అది అదంటే కక్షపూర్వంగా చేసినట్టే. అందుకని దయచేసి ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించి ఇలాంటి దొంగతనం ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి. ఒకసారి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తే వాళ్ళు వచ్చి మంచి జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారని మేము మనం చేసుకుంటున్నాం. స్థానిక సంస్థల ద్వారా స్థానిక సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని నెట్క్యాప్ చైర్మన్ వైసీపీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. 55వ వార్డు ధర్మనగర్ లో స్థానిక కార్పొరేటర్ శశికళతో కలిసి సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రజా సంక్షేమ జనరంజక పాలనే లక్ష్యంగా జగనన్న పాలన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు, పేద వర్గాల వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేయాలి. ముందడుగు వేసే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఎలాంటి పథకాలు రూపొందిస్తే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి అన్ని రంగాలను కూడా ప్రగతి పదంలో ముందడుగు వేయగలుగుతారని ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించలేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చిన నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాల వారికి 50% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు 50% రిజర్వేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎక్కడా కూడా పార్టీ కానీ, కులం కానీ, మతం కూడా చూడకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందించే క్రమంలో విద్యా విధానంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చి ఈరోజు వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధిస్తున్నారు మనందరం కూడా చూసాం. తప్పకుండా మా అందరి లక్ష్యం కూడా ఒకటే, ఒక మంచి మనసున్న నాయకుడు, ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడే నాయకులు, తనకున్న అధికారాన్ని వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేమందరం కూడా నడిచి ఈరోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం మా అందరి ముందున్న లక్ష్యం. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో శివానంద సుపత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చరిత్ర పునర్నిర్మాణం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా యువతకు చరిత్రలో ఉన్న తప్పిదాలు, తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సింపోజియంలో పలువురు ప్రముఖులు పలు విషయాలపై ప్రసంగించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ప్రాపర్గా చేసుకునే ఉద్దేశంలో ఇలాంటి సెమినార్స్ పెద్దవాళ్ళ చేత మాట్లాడించి ఆ పేపర్స్ అన్ని మనం పబ్లిష్ చేయాలని ఉద్దేశము. సో ఇప్పుడు ఇక్కడికి భారతదేశం మీద చాలా అభిమానం ఉన్న డేవిడ్ ఫ్రాలే గారు, ఆయన వామదేవ శాస్త్రి అంటారు, ఆయన పద్మభూషణ్ ఇచ్చింది మన గవర్నమెంట్ ఆయనకి. అట్లాగే కోన్రాడ్ ఎల్స్టన్, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు భారతదేశ చరిత్ర మీద. అలాగే మన ఫ్రాన్స్వా గోతిర్ అని ఆయన ఆరోవిల్లోనే ఉంటారు, ఆయన సెటిల్ అయిపోయారు ఇండియాలో. వీళ్ళు కాక మనవాళ్ళ అరవిందరావు గారు, రేమిళ్ళ అవధానులు గారు, వీళ్ళంతా వచ్చారు. సో ఇది 2 రోజులు జరుగుతుందండి. ఇది చరిత్రకు సంబంధించింది. భీమినిపట్నం నుంచి ఒక ఆర్గనైజేషన్ పూజ్య గురువు గారు స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయి 12 సంవత్సరాలు అయింది. దాని కింద చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. అందులో హర్ష విజ్ఞాన సేవ అనేది ఒకటి. హర్ష విజ్ఞాన సేవలో ఇలాగా చర్చా వేదికలు పెట్టడం, భారతీయత గురించి, మన కల్చరల్ వాల్యూస్ గురించి, మన రాబోయే జనరేషన్స్కి గుర్తు ఉండేలాగా రెన్యూవల్ చేస్తూ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి అన్నది కనుక్కోవడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో చాలా టైం టెస్టెడ్ స్పీకర్స్, ఎంతో పరిశ్రమ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఎంతోమంది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ సింపోజియం. ఇటువంటి సింపోజియం గతంలో మేము 2-3 కండక్ట్ చేసాము చాలా మెగావేలో. చిన్న మార్గాల్లో, చిన్న గ్రూపుల్లో కూడా చర్చా వేదికలు పెడుతున్నాం. హిందూ వివాహ వ్యవస్థ మీద, మన దేశం యొక్క భవిష్యత్తు మీద, ది మోడర్న్ భారత్ మీద, ఇలాంటివన్నీ పెట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఆ పేపర్స్ అన్నీ ప్రిజర్వ్ చేసి డాక్యుమెంట్ చేసినట్టయితే భావితరాలకి అవి అందుబాటులో ఉంటాయనే ఉద్దేశం. అలాగే దీని కింద మేము చాలా విద్యాసేవ, వైద్య సేవ, గోసేవ, పబ్లికేషన్ ఆఫ్ బుక్స్, లైబ్రరీ మెయింటెనెన్సెస్, చారిటీస్, అన్నదానం, పూర్ పీపుల్కి, ఎన్జిఓస్కి మా వంతు సహాయం చేయడం, కమ్యూనిటీలను మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మోడెస్ట్గా చేస్తున్నాం.
దీనికి ప్రజల యొక్క ఆశీర్వాదం చాలా అటువంటి ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచనం మేము సదా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసే అవకాశాన్ని శివానంద సరదా ఫౌండేషన్ కలిగించమని ప్రతి ఒక్కరిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో శంకారావం సభ గోపాలపట్నం పెట్రోల్ బంక్ వద్ద ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా గణబాబు నివాసం వద్ద కీర్తిశేషులు పి అప్పల నరసింహం మాజీ ఎంపీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా శంకారావం సభ వెళ్లి ఎమ్మెల్యే గణబాబు అధ్యక్షతన సభను ప్రారంభించారు. నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ జలగలాగా సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు కొట్టేసి 10,000 మంది కార్మికుల పొట్టకొట్టారని అన్నారు. ఇసుక అక్రమాల్లో జగన్ రోజుకు 3 కోట్లు దోచుకుంటున్నారని తెలిపారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇంటి పన్నులు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని అన్నారు. చంద్రబాబు వచ్చాక డ్వాక్రా సంఘాలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, అన్నదాత సుఖీభవ, బీమా లాంటి 100 సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు. ప్రజలు పడే కష్టాలు చూసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుమారు సూపర్ 6 పథకాలను ప్రకటించారని అన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా సభలు జరగకూడదు, లోకేష్ గారు పాదయాత్ర చేయకూడదని చెప్పినా, అనేక ఆటంకాలు కలిగించిన రాష్ట్ర నలుమూలల 3,300 పైచీలకు నడిచి అన్ని వర్గాల్ని కలుస్తూ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడు. శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు వంటి మంచి మనిషిపై అవినీతి ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక మాజీ ఎమ్మెల్యే కోళ్లకి తగదని డీసీసీబీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు వేచలపు చినరాము నాయుడు హితో పలికారు. కోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో వేచలపు మాట్లాడుతూ అవినీతి, మరకలేని తెల్ల కాగితం వంటి కడుపండిపై శంకారావం సభలో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇంతకు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంకరావం పేరుతో నిర్వహించే సభ ఆంతర్యం ఏంటో టీడీపీ నాయకులు, కార్యకర్తలకే తెలియక విస్తుపోయారని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ కొత్త వలస మండల పార్టీ అధ్యక్షుడు వబ్బిల నాయుడు మాట్లాడుతూ భారతదేశంలోని నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే కడుపండి అని గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సేవ చేసేందుకు వచ్చారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రోజు మీ ఫైనాన్స్ స్టేటస్ చెక్ చేసుకోండి. గతంలో మీ తాతగారు చేసినటువంటి కానీ ఈ 14 నుంచి 19 వరకు మీ స్టేటస్ ఎంత పెరిగింది? మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవరు ఉన్నారా? ఈ రోజు కడుపండి శ్రీనివాసరావు గురించి మీరు మాట్లాడితే మీరు ఎమ్మెల్యే కారమ్మ ఏనాటికి కూడా. మిమ్మల్ని మీకు చాప్టర్ క్లోజ్. నిన్న మా నాయకుడు చెప్పాడు, మా చొక్కాలు మడత పెట్టి మీకు ఆల్రెడీ కుర్చీలు మడత పెట్టామని చెప్పారు. ఇక్కడ మీకు మడత పెట్టాం, 2019లో మడత పెట్టాం, 2024లో కూడా మడత పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీ దండాలు పెట్టేది, మీ అన్న తమ్ముడు అనేటువంటి మాయ మాటలు అమ్మడానికి ఇంకెవరూ సిద్ధంగా లేరు. ఎందుకు లేరు అంటే మీరేనాడైనా ఈ ప్రాంతానికి ఏ రోజైనా ఒక మంచి పని చేశారా? ఏ రోజైనా నిజాయితీగా పనిచేశారా? పుదూరు తుఫాన్లో కోట్లాది రూపాయల ప్రాంతానికి లాస్ అయితే ఎక్కడైనా ఒక పైసా తెచ్చి మీరు ఇచ్చారా? లాస్ట్కి మీ టీటీడీ లెటర్లు కూడా అమ్ముకునే నీచ సంస్కృతి మీది. మీలాంటి వాళ్ళందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే సిగ్గుసేటమ్మా. ఒక పిలుపునిస్తే, ఒక సీఎం రాలేదు, ఎవరేమో రాలేదు, ఒక పిలుపునిస్తే ఒక మీటింగ్కి, నిన్న కాక మొన్న ఒక మీటింగ్కి 35,000 మంది మీటింగ్కి వచ్చారు. ఈవేళ మీ మండలాల్లో చూస్తున్నారు, 5 మండలాల ఆసరా కార్యక్రమం జరిగింది. ఒక్కో మండలానికి 10,000కి మించి తగ్గకుండా మీటింగ్కి వస్తుంటే గౌరవ శాసనసభ్యుల మీద అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమే తప్ప మరొకటి కాదు. దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడి మీ స్థాయిని దిగదార్చుకుంటే మీరే ఇంకా లాస్ అవుతారు తప్ప మీ ఎప్పుడూ లాస్ అవ్వం. గౌరవ శాసనసభ్యులు నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. ఆల్రెడీ మాకు బ్రహ్మాండంగా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాం. మేము ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మీకు, మీ చంద్రబాబు నాయుడికి, మీ తెలుగుదేశంకి ఇది లాస్ట్ ఎలక్షన్. మీరు కూడా సెలవు తీసుకోండి. ఇంకా ఒక విషయం చూసుకోండి, మీకుండి మీ సొంత విలేజ్ సొంత సెగ్మెంట్లో కూడా ఎంపీటీ సభ్యులుగా మేము గెలిచాం. అంటే మా పార్టీకి, మా నాయకత్వానికి ఉన్నటువంటి తేడాని, మీ నాయకత్వానికి ఉన్న తేడాని మీరు గమనించాలని, మీకు కానీ ఓపెన్ ఇక్కడ ఉన్నటువంటి చదివినటువంటి రాంగ్ అనుకుంటే
మీరు ఓపెన్ చేయాలని ఎక్కడైనా ఓపెన్ టికెట్కి ఎక్కడైనా ఈ 5 మండలాలు ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధం. మీరు సిద్ధం అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు జవాబు చెప్పొచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు. ఫోటోగ్రాఫర్ కృష్ణను పరామర్శించిన పరిటాల సునీత. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కార్యక్రమంలో పాల్గొని సామాజిక భవనాన్ని ప్రారంభించిన నార్త్ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన శంకరావం సభ. సభలో పాల్గొని జగన్ విధానాలపై మండిపడ్డ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జగన్ జలగలాగా సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నాడని విమర్శ. ఎస్కోట ఎమ్మెల్యే కడుబండిపై నారా లోకేష్ విమర్శల్ని తిప్పికొట్టిన డీసీసీబీ చైర్మన్ వేచలపు. తెల్ల కాగితం లాంటి కడుబండి శ్రీనివాస్ ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.